ఏపీలోని మార్కాపురంలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య రియల్ వార్ రచ్చకెక్కింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి భర్తకు చెందిన శ్రీ భ్రమర టౌన్షిప్స్ పేరిట దాదాపు 165 ఎకరాల్లో ఓ వెంచర్ను వేశారు. వెంచర్లోకి వెళ్లేందుకు స్థానికుల నుంచి కొంత భూమిని కొనుగోలు చేశారు. అనంతరం దానిలో రోడ్డును ఏర్పాటు చేసి ఫెన్సింగ్తో పాటు ఇనుప గేట్లు ఏర్పాటు చేస్తుండటం వివాదానికి కారణమైంది. అక్కడ ఉన్న వెంచర్ సిబ్బందికి స్థానిక రైతులకు మధ్య 4 రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. అక్కడ ఫెన్సింగ్ గేట్లు ఏర్పాటు చేస్తే తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో 4గురికి గాయాలయ్యాయి. ఈ తరుణంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి భర్త ఆరోపణలు చేశారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై నారాయణరెడ్డి దాడి చేయించారని బహిరంగ ప్రకటన విడుదల చేశారు. అధికారులతో కుమ్మక్కే భ్రమర వెంచర్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంస్థ ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. పాత వివాదాల్ని దృష్టిలో పెట్టుకుని తమ సంస్థపై జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కూడా ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చన్నారు. కానీ వెంచర్ పేరుతో రైతులు పొలాల్లోకి వెళ్లకుండా కంచె ఏర్పాటు చేయడం ఇబ్బందులు కలగజేస్తే స్థానిక ప్రజాప్రతినిధిగా కలగజేసుకోకుండా ఎలా ఉంటామని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఇద్దరు అధికార పార్టీకి చెందిన నేతలే కావడంతో ఈ రియల్ వార్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మార్కాపురంలో నివాసం ఉంటున్నాం మేము. మా దగ్గరికి నాకు 1325, 1326 సర్వే నెంబర్లలో భూమి ఉంది. ఆ భూమిలో రోడ్డు వేసుకుంటాము, 1326లో రోడ్డు వేసుకుంటాము అని చెప్పేసి భ్రమరా వెంచర్ వాళ్ళు వచ్చారు. నా దగ్గరికి వస్తే నాకు అమ్మదలుచుకోలేదు, నేను ఇప్పుడే అమ్మను అని చెప్పేసి చెప్పాను. చెప్తే కానీ మార్కాపురంలో పెద్ద మనుషులను తీసుకొచ్చి మీ భూమి నాకు అమ్మండి, రోడ్డు వేస్తాము, ఆ రోడ్డు వేస్తే మీకు మీ భూమికి కానీ రేట్లు వస్తాయని చెప్పేసి చెప్పారు. చెప్తే నేను ఎంతసారిగా ఒప్పుకోకపోతే పెద్ద మనుషులు అని చెప్పి ఒప్పించారు. ఒప్పించినప్పుడే నేను ఆ పెద్ద మనుషుల ముందే చెప్పాను, అయ్యా నాకు కానీ రోడ్డు ఉండాలా, నేను అమ్మిన వాళ్ళకి కానీ రోడ్డు ఉండాలా అంటే అసలు మేము మెయిన్ రోడ్డు వేసేసి మున్సిపాలిటీకే రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పారు. రాత్రికి రాత్రి వాళ్ళు కంచె వేసేసి మేము చెప్పిన రేట్లకు నువ్వు భూమి అమ్మ మాకు అని చెప్పేసి